హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంచబెల్లి బ్లాగ్స్. ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే వలిగొండకు దగ్గరలో, అంటే నల్గొండ జిల్లాలో ఉన్న వలిగొండకు దగ్గరలో ఉన్న ఇంద్రపాల నగరానికి ఆనుకొని ఉన్న శంకరుని గుట్ట దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అత్యంత భయంకరమైన ఆదిశేషుని గుహ ఉందంట. ఆ గుహ గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ ఆదిశేషుడి గుహ విషయానికి వస్తే కొంతవరకు మ్యాటర్ మీకు చెప్తాం, మిగతా విషయాలు మన వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఆదిశేషుని గుహ గురించి ఇప్పటికీ ఈ ఆలయ పూజారులు ఆ గుహ లోపలికి వెళ్ళి ఆదిశేషుడికి ఒక దొనెలో పాలు పోసేస్తే ఆదిశేషుడు తాగి వెళ్ళిపోతాడంట. అది ఇప్పటికీ జరుగుతుందంట. ఇక్కడ చరిత్ర విషయానికి వస్తే 1956లో ఒక ఎర్రగొల్లతను ఒక ముష్టిగొల్లతను ఇద్దరు కట్టెల కోసం ఈ గుట్టకు వచ్చిరంట. ఈ గుట్టలకు వచ్చిన తర్వాత కట్టెలేరుకొని పోయే టైం అంటే ఇంచుమించు ఒక 4 ఆ టైంలో, సాయంత్రం 4 ఆ టైంలో కిందికి వెళ్ళే టైంలో ఉన్నట్టుండి పెద్దగా మబ్బులు పట్టేసి వర్షం కొట్టిందంట. ఆ టైంలో వర్షం కొట్టిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళేసి ఒక చిన్న సొరంగం లాగా ఉన్న ఒక దాంట్లోకి వెళ్ళి కూర్చొని ఉండగా ఆ ఎర్రగొల్ల అతనికి ఏమైందంటే అప్పుడే ఉన్నట్టుండి నిద్ర పట్టిందంట. నిద్ర పట్టిన తర్వాత నిద్రలో సాక్షాత్తు పరమశివుడే ఆదిశేషుని రూపంలో వచ్చి అతనికి చెప్పింది ఏంటంటే, నువ్వు ఎక్కడైతే పడుకున్నావో నువ్వు పడుకున్న కిందనే ఒక పుట్టు ఉంది, ఆ పుట్టలో నేను కొలువై ఉన్నా, నన్ను బయటికి తీయి అని ఆదేశించాడంట. అయితే ఈ ఆదేశానికి పూర్వమే ఆ ఎర్రగొల్లతనికి ఏమైందంటే ముక్కులో ఒక గడ్డు ఉండనంట. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రభావం అతనికి చాలా బాధ అవుతుండేనంట. ఆ గడ్డ కూడా ఉందంట. ఆ గడ్డ గురించి కూడా స్వామి ఏం చెప్పినాడంటే, నన్ను బయటికి తీస్తే నీ ముక్కులో ఉన్న గడ్డను తగ్గించేస్తా అని చెప్పి స్వామి కోరగానే అతను ఉలిక్కిపల్లి లేచిపడి తన పక్కన ఇంకొకతను ఉన్నాడు కదా ముష్టిగోళ్ళ అతన్ని అడిగినాడు, నాకు ఇట్లా కల వచ్చింది, ఇట్లా స్వామి తీయమంటున్నాడు అని చెప్పేసి అంటే సరే అని చెప్పి పరుగున వాళ్ళు ఊళ్ళోకేరంట. వాళ్ళ ఊళ్ళోకి పోయి ఒకరికో ఊరంతా తెలిసి అందరూ పలుగు పారలు తీసుకొని బిందెలు నీళ్ళు ఎత్తుకొని వచ్చిరంట. నీళ్ళు ఎత్తుకొని వచ్చి అప్పుడు వాళ్ళు ఎక్కడైతే పడుకున్నారో ఆ ఇద్దరు ఆ పడుకున్న ప్లేస్లో తవ్వి చూడగానే తవ్వంగా చాలాసేపు తవ్విరంట. తవ్వి లాస్ట్కు తవ్విన తర్వాత దాంట్లోకి వెళ్ళి స్వయంభూగా స్వామివారి శివలింగం బయటపడ్డదంట. ఇది ఇక్కడున్న చరిత్ర. మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మేము ఎంత రిస్క్ అయినా చేసి మాకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు గుహలోకి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ మీకు ఏం నచ్చలేదో చెప్తే దానికి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంప్రూవ్ చేసుకొని మీకు ఎక్స్పెక్ట్ చేసే కంటెంట్ మేము ఇవ్వడానికే ట్రై చేస్తాం. కాబట్టి ఈ నాగశేషుడి గుహని కంప్లీట్గా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేస్తాం. కాబట్టి మీ సపోర్ట్ మాత్రం మాకు కావాలబ్బా. మీ సబ్స్క్రిప్షను, మీ లైకులు, మీ షేర్లు, ఈ సపోర్ట్ కనుక మాకు ఇస్తే, మీ బూస్టింగ్ కనుక మాకు ఇస్తే మేము ఎన్ని వీడియోలు చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. ఎలాంటి రిస్కీ వీడియోలు చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ ఆదిశేషుడి గుహను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. బండ సూరికలో వెలిసిన స్వామివారు స్వయంభూగా ఒకప్పుడు పుట్టల నుంచి బయటపడ్డ స్వామివారు. ఇక్కడ నుంచి చూడండి మొత్తం నిండా పుట్టే ఉంది. ఇదంతా ఒకప్పుడు కంప్లీట్గా పుట్టి ఉండేదంట. ఆ పుట్ట నుంచి స్వామివారు బయటపడ్డారు. ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి భూమి లోపల ఉండి ఒక నిజమైన భక్తుల ద్వారా బయటపడ్డ స్వామివారు. దాంతో పాటుగా చూసుకుందాం రండి. ఇక్కడ వెళ్తే లోపల సొరంగ మార్గం అనేది ఉందంట. ఆ లోపలికి వెళ్తే మనకి ఎంతవరకు ఎక్కడ దాకా ఉందో మనకైతే తెలీదు. కాబట్టి మనకు ఒకసారి వీలైతే ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాం.
చేసి చూద్దాం ఎంతవరకు వీలైతే అంతా ఇంతకుముందు వచ్చి పోయిండు లోపలికి కూడా తీసుకుంటారు. అంతా ఇంకా దేవుని దయ, మనం కూడా పోయి చూద్దాం. దేవుని దయతో ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి మనం జూనియర్ చూద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. కానీ మీరు వస్తారండి లోపలికి చిమ్మటి చీకటి ఉంటుంది, లైట్ కావాలి. సరిపో ఇది ఒకటి ఉంటాయి కదా, ఏం సరిపోతుంది. మనం అది బాధ అవుతుంది. పోవాలంటే తట్టుకోలేదు, బక్కగా ఉండాలి. మా చిన్న తమ్ముడు వస్తే వాడు జర పక్క ఉంటాడు, వస్తాడు. నాకు స్వామివారి సొరంగం, నాగేంద్రుడి సొరంగం. మనం లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళి అంటే ఎవరు వెళ్ళారంట. ఇంతకుముందుకు ఉన్న వాళ్ళు ఇందులో వెళ్ళి నాగేంద్రుడికి పాలు పోసి, మీకు ముందు చెప్పుకున్నాం కదా, స్వామివారికి పాలు పోసి వచ్చేవాళ్ళంట. స్వామివారికి పాలు పోసి వస్తే దాంతో పాటుగా స్వామివారు కూడా పాలు తాగి వెళ్ళిపోయేవారంట. ఎందుకంటే ఇలా పట్టకుండా కొంతవరకే ఉంది సొరంగంలో. మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా ఇంకా ఈశ్వరమాయ, అంత ఆయన దయ. అందులో చేయబెట్టు. కానీ పైపు ఉన్నంత కానీ అది మూతపడింది. అప్పుడు రాదు, పైపు ఉందంట, అది ఏం చేసింది తెలియదు. ఈమె కిందికి దింటే మనకు దారి దొరికితే అప్పుడు అన్నీ దొరుకుతాయి. అది దొరుకుతలేదు మనకు. ఒకసారి ఇవన్న పైపు తీసి ఇక్కడ నీళ్ళు మడుతున్నప్పుడు ఇది ఇంతవరకే, కొంతవరకు ఇక్కడ దాకా వచ్చేసినాం. ఇంకా ఈ నుంచి ఎంతవరకు వీలేదో చూద్దాం. లైట్ ముందుకు చూపి. ఇది ఇప్పుడు మన ఈ సొరంగంలో కొంత లోపలికి వచ్చిన తర్వాత మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఆదిశేషుని కింద పాలు పోసేవారంట. ఆదిశేషునికి పాలు పోస్తే స్వామివారు వచ్చి తాగెళ్ళేవారంట. ఇప్పుడు ఇంతవరకు అయితే వెళ్ళడానికి అయితే వస్తుంది. ఈ లోపలికి అయితే నేను పట్టలేము మనం, ఎందుకంటే ఇంకొంచెం సన్నంగా ఉండాలి. ఇప్పుడు లోపలికి వెళ్దామంటే ఇంకా లోపల దాకా అటు లోపలికి కూడా మీరు ఒకసారి అక్కడి నుంచి చూడండి. అటు లోపల దాకా ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళి కంప్లీట్గా లోపలికి ఇంకో లోపలికి ఉందంట. ఎంతవరకు ఉందో కూడా వాళ్ళకి తెలియదు. వరకే వీలైతట్టుంది. మనకు వెళ్తే అక్కడ దాకా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు కాబట్టి దాంతో పాటుగా ఇటు కూడా ఒక చిన్నపాటి సొరంగం లాగా ఉంది చూడండి. అగో ఇంకో ఇక్కడ ఇటు కూడా వెళ్దాం రండి. ఇంకా ఇది ఇంతవరకే, మొత్తం ఇది కూడిపోయి ఉంది. ఇందులో కంప్లీట్గా ఇది కూడిపోయింది. ఇది ఇక్కడ దాకానే ఉంది. ఇదంతా గబ్బిలాల పెంట. ఇది ఇంతవరకే ఇంతవరకే క్లోజు. ఆ లోపల నుంచి అక్కడ దాకా కూడా మనం వెళ్ళవచ్చు. ఇదిగో కానీ వెళ్ళడానికి మనం కంప్లీట్గా చూపిద్దామని అనుకున్నాం, కానీ కానీ ఇక్కడి నుంచి మనకు వెళ్ళడానికి అంత ఈ గ్యాప్ సరిపోదు. ఓకేనా, ఇంకా మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి వెళ్ళి పైకి
పైకి కూడా వెళ్ళే దారి కూడా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళి. సో పైకి నుంచి వెళ్ళి వ్యూ కూడా ఉంచుకుంటూ లోపల చూపెట్టు. ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఒకసారి చూడండి కంప్లీట్గా ఆదిశేషుడి గుహ. ఇక్కడ దాకా మనం వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ ఇంతవరకే. ఇదిగో లోపల దాకా చూడండి. అక్కడ వెళ్ళి పాలు పోసొచ్చేవాళ్ళంట. అక్కడ వెళ్ళి నాగేంద్ర స్వామికి పాలు పోసొచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చి నాగేంద్రుడు పాలు తాగి వెళ్ళేవారంట. ఈ నాగేంద్రుడి గురించి ఇంకొన్ని విషయాలు మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్గా ఆదిశేషుడి గుహ. ఇది ఆలయ ధర్మకర్త ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ నాన్నగారు అంటే శివలింగం బయటికి తీసింది వాళ్ళ నాన్నగారు తీసిన తర్వాత ఆ శివలింగానికి కాపలాగా ఆదిశేషుడు వచ్చేవాళ్ళంట డైలీ. అంటే ఎప్పుడు వస్తారో తెలీదు, కానీ అక్కడ మీకు చూపించాం కదా ఆ కిందికి, అక్కడ పాలు పెట్టేవారంట ఆదిశేషుడికి. అంటే వాళ్ళ నాన్నగారు ఆడ పాలు పెట్టేస్తే అక్కడ పాలు తాగేవారంట. పాలు తాగి అక్కడి నుంచి వెళ్ళి గుళ్ళోకి వచ్చి అక్కడ శివలింగం దగ్గర పడుకునేదంట. శివలింగం దగ్గర పడుకునేదంట. దాంతో పాటుగానే ఆలయ ధర్మకర్త గారు కూడా ఏం చేసేవారంటే, అంటే అక్కడ శివలింగం దగ్గర అంటే ముందు, ఇప్పుడు కాదు, ముందు గుడి డెవలప్మెంట్లో భాగంగా తను ఇక్కడే పడుకునే వాళ్ళంట. శివలింగం తీసిన తర్వాత దాన్ని కాపలాగా ఆలయ ధర్మకర్త గారు పడుకుంటే అక్కడ ఆయన కాపలాగా నాగేంద్రుడు వచ్చి అక్కడ పక్కనే పడుకునేదంట. అంటే ఎప్పుడు వచ్చేదో తెలియదు, ఎప్పుడు వెళ్ళేదో తెలియదు, కానీ వాళ్ళ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయేదంట. కానీ ఒకసారి ఏమైందంటే, ఇంతకు ముందుకు ఆ స్వామివారు చెప్పుకున్నాం కదా శివలింగం బయటికి తీసిన అతనికి ఒకసారి కరిచిందంట ఆ నాగేంద్రుడు. కరిచిన తర్వాత ఇంకా చనిపోతున్నా అనుకునేసరికి ఆయన దేవుని మీద భారం వేసేసి, నన్ను చంపినా బతికిచ్చినా నీదే భారం స్వామి అని చెప్పేసి దేవుని మీద భారం వేసుకొని అక్కడే పడుకున్నారంట. భారం పడుకుంటే అక్కడ నాగేంద్రుడు ఆ విషం అనేది ఎక్కకుండా ఆయన మళ్ళీ అట్లనే సజీవంగా బతుకున్నారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు దీన్ని పట్టించుకోకుండా అయిపోయిందంట ఈ గుడి. అంటే దీనికి సంబంధించింది కూడా వేరే ఒక దొర, దానికి సంబంధించిన వేరే చిన్న కథ ఉంది. అది మనం పైకి వెళ్ళిన తర్వాత మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఆదిశేషుని దగ్గర అలాంటి నీచుల గురించి మనం మాట్లాడుకోకూడదు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆదిశేషుని నుంచి వెళ్ళి మనం ఇంతవరకే రావడానికి అయితే వీళ్ళని ఇక్కడ మనం చూడండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్దామంటే ఇక పట్టడానికి అయితే లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం వెళ్ళకూడదు అని చెప్పేసి, కానీ ఇగో ఇంతవరకే వస్తుంది ఇది. అలా ఈ నుంచి వెళ్ళి ఇట్లా వెళ్దామని చెప్పి అనుకుంటే ఇంతవరకే వస్తున్నాం. ఇక్కడ పట్టేటట్లేదు. ఇక్కడ చూడండి మీరు కంప్లీట్గా ఇక పట్టకుంటూనే ఉంది. కిందకి దిగుదామంటే పట్టకుంటుంది కాబట్టి మనం ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దామని చెప్పి అనుకున్నాం, కానీ పట్టలేదు కాబట్టి కొంత మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ మ్యాక్సిమం మీకు చూపించినాం అని చెప్పి అనుకుంటున్నాం ఇంతవరకు. మీరు ఎవరన్నా చూసేవాళ్ళు కనుక ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే మీకు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. ఆ లింక్ని చూసి రండి. అట్లనే ఇక్కడ నుంచి వెళ్ళి మనం పైకి వెళ్ళడానికి ఇట్లా దారి ఉంది. ఈ దారి ఎక్కడికి వెళ్తావు చూద్దాం. ఈ దారి గుండా కానీ అటు చూడరా, కాలు జారిద్ది. ఈ దారి గుండా వెళ్ళాలా కొంచెం ఇంకా సందులు బొందులు పాక్కుంటా దేక్కుంటా వేసుకుంటూ వెళ్తాను కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా వస్తావా? ఇట్లా వెళ్దాం. అట్లా వెళ్ళాలంటే నువ్వే వెళ్ళాలరా, మరి నువ్వే ముందు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇట్ల నుంచి వస్తా, ఎందుకంటే అక్కడ మొత్తం బండలు తగులుతాయి. లైట్ పట్టుకో. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
లైట్ కెమెరా ఇస్తావా, లైట్ ఇస్తావా అది? నేను పైకి ఎక్కుతా. ఆ? దిగు పైకి నువ్వు ఎక్కుతావు ముందు. కొంచెల్లి పైకి ఎక్కుదామని చెప్పి ఇంకా ఇంచెల్లి పైకి వస్తున్నా, ఎందుకంటే ఆడదు కాలు ఎత్తే జారుతుంది గట్టిగా, అందుకనే కొంచెం ఈ గ్యాపుల నుంచి వెళ్ళి కొంచెం పైకి వద్దామని చెప్పి ఇక్కడ ఈ సైడ్ నుంచి వెళ్తున్నాం స్వామి. ఇక్కడ నుంచి వెళ్ళి అదే ఇక్కడ నుంచి వెళ్ళి, ఎందుకంటే కింద నుంచి వెళ్ళి వస్తే మొత్తం కాలు జారుతాయి కాబట్టి ఈ సైడ్ నుంచి వెళ్ళి కొంచెం పట్టు ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి వెళ్ళి జారుతాయి. అంటే అందులో నుంచి వెళ్ళి మనం ఇక్కడ దాకా వచ్చినాం. దాంతోపాటుగా ఇక్కడ ఒక సొరంగం లాగా ఉంది, దీంట్లో కూడా వెళ్ళే ప్రయత్నం అది చేద్దాం. అంటే ఇది ఎక్కడ దాకా ఏముందో మనకు తెలియదు కదా, సరే ఈ సైడ్ నుంచి చూద్దాం, చేద్దాం. ఇది అంటే ఇప్పుడు దానికి ఆనుకొని భాగంగానే ఇట్లా మన లోపలికి ఏమైనా వెళ్ళొచ్చు అనేది కూడా చూద్దాం మనం. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా స్పేస్ ఏం లేదు, ఇక్కడ ఇది ఇంతవరకే ఉంది. ఈ సొరంగంలో ఇదొక భాగమే, ఇట్లా నుంచి వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు మనకి. ఇది ఇక్కడ దాకా క్లోజ్ అయింది, ఇంకా ఇది ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా మనం ఇక ఉంచడానికి ఇంతే. ఇక్కడ వాటర్ చూడండి, ఇక్కడ అసలు ఇంత గుట్ట మీద కూడా అసలు వాటర్ ఉండడం చాలా గ్రేట్ అనుకోవాలి. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఏం లేదు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళి పైకి వెళ్ళి మన గర్భగుడిని చూసుకుందాం. ఇంకా ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ, ఇంకా సొరంగా అండి. ఏం చలుగు, దాంతోపాటుగా ఇదంతా ఇంకా వెనకంచెలు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఇదంతా గర్భగుడి చుట్టూరుగా ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఆలయ ధర్మకర్తలు అయితే చాలా రిస్క్ చేసి ఇవన్నీ గుళ్ళే ఉండే స్వామి, అన్ని అంత రిస్క్ చేసి చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మీరు ఒకసారి రండి, వచ్చి మీరు చేసే సాయం ఏమీ లేదు, ఈ గుడి గురించి బాగా ఎక్స్ప్లోర్ చేయండి, చేసి మీకు తోచినంత సాయం అంటే విరాళాల రూపంగా మీకు ఎంతో కొంత అందిస్తే ఇంకా గుడికి చాలా ప్లస్ అవుతుంది. ఇది గర్భగుడి, మనం ఇప్పుడు కింద నుంచి వెళ్ళాం కదా, ఇది పైనుంచి వెళ్ళి గోపురం. ఒకసారి వెనక్కి వెళ్దాం రండి ఒకసారి. మొత్తం పొరక అయింది చెట్టు. ఇది అంటే ఇప్పుడు ప్రదక్షిణ చేసేదానికి ఇట్లా దారి లెక్క పెట్టిరు ఇదంతా. నిజంగా చాలా అంటే చాలా బాగుండలేదు బీచ్ రబ్బా. కాబట్టి మీరు ఒకసారి అయితే రావడానికి ట్రై చేయండి.